అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 జనవరి మాసం మరి వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రెండో స్థానంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ధైర్యాలు కానీ అన్నీ కూడా బాగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ధైర్యం అంటే రౌడీలుగా, గూండాలుగా పరిగణిస్తారు. ఖచ్చితంగా వీళ్ళు రాజ్యాన్ని వేళ్తారు, నలుగురిని కొట్టేసి బతుకుతారు. ఇలా అయితే ఉండదు. ఏంటంటే రెండో స్థానంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాటలతో బురిడి కొట్టించడం, మాటలతో బ్రతికించడం, మాటల వల్ల కొన్ని యుద్ధాలు ఆగిపోతాయి అంటారు చూసారా. అలానే వీళ్ళకి కూడా మాటలు మాట్లాడితే మంచిగానే చేస్తారు, అదే మాటలతో చెడుగా కూడా అవుతుంది. సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది, మరి ఏమన్నా కలిసి వస్తుందా? పండగ వాతావరణం రాశి ఖచ్చితంగా వస్తుంది అనుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి డిఫరెంట్గా ఉంది. అందుకని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మనకి 7వ స్థానంలో ఏదైతే చంద్రుడు, గురువు ఉన్నారో వీళ్ళందరి గ్రహస్థితి ప్రకారం చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి 2024, 2023, 2022 ఇలా వెనకసిపోయినటువంటి సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక వీళ్ళు పడినటువంటి ఒడిదుడుకులు, ఏదైతే వీళ్ళు పడినటువంటి కష్టాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతమేర వెసులుబాటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020 సంవత్సరంలో వీళ్ళు ఏం చేయకపోయినా అలాగా 24 గంటలు పడుకున్నా కూడా జరిగిపోతుంది. అలా అయితే ఉండదు, జరిగిపోయినట్టు వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. 1కి 2, 3, 4 సార్లు కష్టపడితే మాత్రమే వీళ్ళకి ఫలితం ఉంటుంది. కాబట్టి కష్టపడాలి. గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి. ఇప్పుడు కష్టపడితే లైఫ్లో మళ్ళీ ఎదురు తిరగకుండా, అంటే ఎదురు చూడకుండా ఉంటారు. ఏదైతే గత సంవత్సరాలతో పోల్చుకుంటే 2025 సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి అనంత యోగాలు ఉన్నాయి. అందులో ఒకటి వీళ్ళకి కాశీ ధర్మ యోగం అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ యోగం వీళ్ళకు ఉంది. ఎందుకంటే కాశీ ధర్మ యోగం అంటే సన్యాసి అయిపోయి వెళ్ళిపోతారా, పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఇక మా బొత్తులని సన్యాసమేనా అనుకుంటారు. కాశీ ధర్మం అంటే ఎవరైనా కాశీ ధర్మ యోగం అంటే సన్యాసి యోగం అని అర్థం. అదేంటంటే అందరూ కూడా వైరాగ్యం వచ్చేసి వదిలేసేసి నాకు ఏం అవసరం లేదని చెప్పేసి అని కాశీకి పోయాను రామాహరి, గంగా తీర్థం ఏం తెచ్చుకున్నాను రామాహరి అనే దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అట్లాగా అలా అయితే ఏముండదు. కాశీ ధర్మ యోగం అంటే ఏంటంటే అది మంచి యోగం. అందరూ చెప్పేది అంటే కాశీ ధర్మ యోగం ఉంది, ఇక మీరు సన్యాసి యోగమే, ఇంకేం పరిస్థితి లేదు, పెళ్లి గిళ్ళు ఏం వద్దు అని చెప్పేసి అని భయపెడతా ఉంటారు. అట్లా భయపడ అవసరం లేదు. కాశీ ధర్మ యోగం అనేది చాలా మంచి యోగం. అలానే వీళ్ళ పెద్దలకి ఏదన్నా చేసుకునేది కానీ, వీళ్ళ పెద్దలకి కనుక ఏదన్నా పరిహారాలు చేసుకున్నట్టయితే వీళ్ళ పెద్దలు ఎవరైతే కాలం చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి యోగం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళేలాగా ఏదైతే మనకు వస్తున్నటువంటి కుంభమేళ 13, 14, 15, 16 తారీఖులు 4 రోజుల్లో కనుక వీళ్ళు జనవరిలో మకర సంక్రాంతి, భోగి, కనుమ వస్తున్నాయి. కాబట్టి ఈ 4 దినాల్లో కనుక వీళ్ళు నదీ స్నానం, సముద్ర స్నానం ఆచరించి కనుక పెద్దవాళ్ళకి దానాలు ధర్మాలు చేసుకుంటే కనుక వాళ్ళకి చెడు కాలం ఏదైతే పోతుందో తర్వాత పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది. కాబట్టి అప్పటి నుంచి వీళ్ళకి కాలం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ పెద్దలకు కూడా అవకాశం మేర వీళ్ళు ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఒకటే కాకుండా వీళ్ళకి పెద్దల నుంచి ఉన్నటువంటి ఆ చెడు దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మంచి దీవెనలు వీళ్ళ మీద ఉండేసి అనేక రకాలైనటువంటి అవకాశాలు వీళ్ళకి లభించేదాకా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అప్పు చేసి మాత్రము చేయొద్దు. ఇంట్లో ఉన్న డబ్బులతోనూ వీళ్ళ జేబులో ఉన్న డబ్బులతోనూ మాత్రమే ఆ పెద్దలకు చేస్తే మరీ మంచి కాలం కలిసి వస్తుంది. కాబట్టి ఆ మేర చేయండి. ఎవరో చెప్పారు నేను ఎక్కడికో వెళ్ళాలి, అక్కడ చేస్తే పుణ్యకాలం అంట, అక్కడే చేస్తే కలిసి వస్తుందంట, అట్లా ఏం లేదు. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కాలువలు, నదులు ఏమున్నా సరే అక్కడ కూడా చేసుకోవచ్చు. పెద్దలకు ఎక్కడ చేసినా కూడా చేసినట్టు ఉంటుంది. మనస్ఫూర్తిగా చేస్తే సరిపోతుంది. దేవుడికైనా పెద్దలకైనా మనస్ఫూర్తిగా చేయాలి. మనం డబ్బులు పెట్టితే కాదు. 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు పెట్టింది సమస్య కాదు. 10 రూపాయలు పెట్టినా, 100 రూపాయలు పెట్టినా మనస్ఫూర్తిగా చేసింది మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా? ఇది డబ్బులున్నా లేకపోయినా సరే మీకు మనస్ఫూర్తిగా చేసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ మేర పెద్దలు చేసుకుంటే చాలా మంచిది. ఈ మకర సంక్రాంతి అదృష్టం అనుకోవచ్చు. జనవరి మాసంలో రావడం చాలామందికి, ఈ ద్వాదశ రాశులు అందరికి కూడా కాలం కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చేసుకుంటే చాలా మంచిది. అలానే మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దలకి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి అందరూ ఉమ్మడి కుటుంబంగా చేసుకుంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా అందులో పాల్గొనేసి ఉంటే చాలా మంచిది. అలానే వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా
పెళ్ళిళ్ళు కుదిరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందా మనం అనుకున్నాం కాశీధర్మ యోగం అంటే పెళ్ళిళ్ళన్నీ వదిలేసి ఇంకా నాకేం అవసరం లేదు సన్యాసి యోగం ఎక్కుతారని చెప్పేసి. అయితే వీళ్ళకి కాశీధర్మ యోగం అనేది 13వ తారీఖుతో మొదలవుతుంది. ఈ 13వ తారీఖుతో మొదలయ్యేసి 100 రోజులు ఉంటుంది. 101 రోజు కాశీధర్మ యోగం అని ఉంటుంది. ఈ 101 రోజుల్లో అంటే 3 నెలల సుమారు 100 రోజులు అంటే 3 నెలలకి ఇంకా పైన 3 నెలల 10 రోజులు ఉంటుంది. అయితే ఈ 100 రోజుల్లో వీళ్ళకి ఆస్తులు రావచ్చు, అంతస్తులు రావచ్చు, గొప్ప జాబులు రావచ్చు, పొలిటీషియన్లో మంచి పేరు ప్రఖ్యాత రావచ్చు. అలానే వీళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ పరంగా చేస్తున్నా కూడా 100 రోజుల్లో వీళ్ళ లైఫ్ టర్న్ అవ్వచ్చు. అది ఎలా టర్న్ అవుతుంది అనేది ఇంక వాళ్ళ చేతుల్లో ఆధారపడి ఉంటుంది. ఏదైతే మనం చెప్పున్నామో ఆ పెద్దలకు చేసుకుంటూ, ఏదైతే మనం చెప్పున్నామో ఆచరిస్తూ, సనాతన ధర్మానికి ఆచరిస్తూ గనక వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆడపిల్లలు నేర్పించడమో మగపిల్లలు నేర్పించడమో ఆ దొంగ స్వామీజీల దగ్గరికి వెళ్ళేసి కొన్ని రకాలైనటువంటి క్రియలు చేయించడమో ఇలా కాకుండా సనాతన ధర్మం ఏదైతే ఉందో మనం ఎలా బ్రతకాలనుకుంటామో మన తల్లిదండ్రులు ఎలా బతికితే మంచిగా జీవిస్తారో ఆ విధంగా బ్రతికి చూపించి నిలబడి చూపిస్తే కనుక ఖచ్చితంగా ఆ దేవుడు ఆ పెద్దవాళ్ళందరూ కూడా ఆ దీవెనలు ఇచ్చేసి ఎప్పటి నుంచో పెళ్లి లేకుండా ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కూడా ఖచ్చితంగా సంబంధాలు కుదిరేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఆ మేర ధర్మంగా బ్రతికి చూపిస్తే ఖచ్చితంగా పెళ్లి చూపులు కుదిరేసి పెళ్లి కూడా 100 రోజుల్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ గురువుగారు మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, నా జాతకం చూడండి, నా గ్రహస్థితి బాగాలేదు, నాకు టైం లేదు, నామ నక్షత్రం ఉంది, నామాలతో జాతకాలు చూసేటి లేదు, నామ నక్షత్రంతో జాతకాలు సరిగా రావు, పుట్టినటువంటి గడియ వేళ సమయం ఉంటేనే జాతకాలు నక్షత్రాలు ఆ ఒక పరిజ్ఞానము ఆ ఒక దశ అంతదశలు తెలుస్తాయి. ఏది మీకు లేదు, ఎవరో చెప్పారు నాకు ఈ రాశే అంట అనుకుంటే మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటే అదృష్టం వస్తుంది. తప్పితే నాది ఈ రాశి చూసుకుంటే ఇలా అవుతుంది, నాకు కొన్ని కోట్లు వస్తాయి, ఒక అమ్మాయి వల్ల ధనం వస్తుంది, ఇవన్నీ కూడా నమ్మేదానికి కాదు. అవన్నీ కూడా ఆధారపడడం అంటారు. సనాతన ధర్మంలో ఆధారపడమని చెప్పలా, నీకు నువ్వు బ్రతికితే బాగుంటుంది అని చెప్తారు. అలానే వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకు ఇంత గొప్పగా ఉన్నది అంటే వాళ్ళకు వాళ్ళు బ్రతికి చూపిస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ పెద్దవాళ్ళు అదృష్టం ఇస్తాడు. కాబట్టి మనం ఇంత ఇదిగా చెప్తా ఉన్నాం. వృశ్చిక రాశి వాళ్ళు స్వతహాగా దేవస్వరూపులు అనమాట. స్వతహాగా వాళ్ళు పుట్టుతంతోనే దేవుడిలా ఉంటే వాళ్ళు ఎవరికైనా సహాయం చేస్తూనే ఉంటారు, సైలెంట్గా ఉంటారు. వీళ్ళ జోలు వస్తే చివరి పోనీలే వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారులే అనుకుంటారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా జనవరి మాసంలో అదృష్టం వస్తుంది. కాబట్టి అంత ఇదిగా చెప్తా ఉన్నా ఈ వృశ్చిక రాశి వాళ్ళు మనం ఏదైతే చెప్పున్నామో ఇది పాటించి ఖచ్చితంగా అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. గురువుగారు నా నామ నక్షత్రం మళ్ళీ మూలనైతే అయితే అలాంటి ఫోన్లు అయితే వద్దు, నామ నక్షత్రాలతో జాతకాలు రావు, ఏ జాతకం నమ్మకుండా మన పని మనం పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలానే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి కలిసి వచ్చే కాలం ఉంది. కాబట్టి ఈ జనవరి ఎండింగ్ లోపు కనుక ఈ పరిహారాలు చేసుకుంటే అదే అందరికి సంక్రాంతులు కుదురుతుందనైతే ఏం లేదు. అప్పుడు చేయలేకపోయినా అమావాస్య లోపైనా సరే ఈ పరిహారాలు చేసుకోవచ్చు. ఏదైతే కుంభమేళ స్నానం ఉందో, ఏదైతే గ్రహరీత్యా దోషాలు ఉన్నాయో అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా అవి సమర్పించేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి మరింత అదృష్టం బాగుంది. కాబట్టి ఈ కాశీధర్మ యోగం ఏదైతే ఉందో ఇది బాగా వీళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి అలానే వీళ్ళకి సన్యాసోషం ఏమీ అవసరం లేదు. ఉన్న పలంగా ఉన్నది చేసుకుంటే ఎవరిని నమ్మకుండా పక్కన వాళ్ళని ఎవరిని నమ్మకుండా ఉంటే చాలు. 2025 సంవత్సరంలో ద్వాదశ రాశులు అందరికి కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే నమ్మక ద్రోహం, నమ్మక మోసం, మోసపోవటం ఎక్కువ కనిపిస్తున్నాయి. ద్వాదశ రాశులు అన్నింటిలో పరిస్థితుంది. అందులో వృశ్చిక రాశి వాళ్ళకి మరీ గొప్పగా ఉంది. కాబట్టి అందుకని ఎదుటి వాళ్ళని మన నీడని కూడా అంటే షాడోని కూడా మనం నమ్మని పరిస్థితుల్లో ఉండి మీకు మీరుగా సాధించుకోగలిగితే మీ చేతులు మీ స్వయశక్తి మీద మీరు సాధించుకొని నలుగురు పోషించగల కెపాసిటీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి అందుకే చెప్తున్నాను, వీళ్ళు ఈ మాత్రం చేయగలిగితే చాలు. గొప్ప వ్యక్తులు గొప్ప ఆదర్శాలతో ముందుకు వెళ్తే గొప్ప స్థాయికి వెళ్ళిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం చేస్తే సరిపోతుంది. అలానే వీళ్ళకి చిన్న పరిహారం ఏంటంటే ప్రతి మాసంలోనే మనం దేవునికి సంబంధించిన పరిహారాలు ఉంటాయి. అలానే ఈ మాసంలో పెద్దలకు చేయడమే గొప్ప పరిహారం. ఈ యొక్క జనవరి మాసంలో 2020 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ పెద్దలకి దండం పెట్టడమో, వాళ్ళ పెద్దలకి దానాలు చేసుకోవడమో, వాళ్ళ పెద్దల్ని పేరు చెప్పేసి నలుగురికి అన్నం పెట్టడం అంటే అంతకన్నా గొప్ప వీళ్ళు చేసే అవసరం లేదు. గ్రహరీత్య ఉన్న దోషాలు కూడా తొలగిపోయేదానికి అదృష్టం ఉంది. అలానే వృశ్చిక రాశి వాళ్ళకి గత కొంతకాలంగా మనం చూసినట్టయితే కనుక
కాలసర్ప దోషము, అలానే పెద్దల దోషాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దలు చేయడం ద్వారా అవన్నీ పోయేదానికి అదృష్టం ఉంది. వీళ్ళకి నిధి నిక్షేపాలు కూడా కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఎక్కడైనా పాత స్థలాలు, ఇళ్ళు, భవనాలు ఉంటే వాటిలో నిధులు ఏమైనా ఉంటే కూడా పోయి తోవేయాల్సిన అవసరం లేదు. అది కలిసి వచ్చే కాలం ఉంది కాబట్టి ఆ మేర చిన్నపాటి అవకాశం దొరికినా కూడా జార్చుకోకుండా అందిపుచ్చుకుంటే అదృష్టవంతులు అవుతారు. అలానే వీళ్ళు కనకదుర్గమ్మ వారికి అష్టోత్తర శతనామావళి కానీ పఠిస్తే రోజుకి 11 సార్లు పఠించడం వల్ల మంచి జరుగుతుంది. అలానే కనకదుర్గమ్మ వారికి కుంకుమార్చన చేస్తే కూడా వీళ్ళకి మంచి జరిగే అదృష్టం కనిపిస్తుంది. అది శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి చేసుకోవచ్చు. నెల మొత్తంలో ఎన్నిసార్లు చేయించినా కూడా తప్పైతే లేదు. దీనికి వారము ఒకటి మాత్రమే ఉంది. తిథులు ఏదైనా పర్వాలేదు, నక్షత్రం ఏదైనా పర్వాలేదు. అది మూల నక్షత్రం అయితే, స్వాతి నక్షత్రం అయితే ఇంకా మరీ మంచిది. లేకపోయినా కూడా కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు. అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసం కూడా గ్రహాల నుంచి వీళ్ళకి ఏదైతే అనుకూలంగా లేదో ఆ గ్రహం పాజిటివ్ అయ్యేందుకు, వీళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళేందుకు మనం నెంబర్స్ ఇస్తా ఉన్నాము. ఆ నెంబర్స్ ప్రకారంగా కూడా ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే కనుక 485154 485154 ఈ నెంబర్ని వీళ్ళు ప్రతిరోజు 135 సార్లు వీళ్ళు పఠించినా పారాయణం చేసినా కూడా మంచి కలిసి వచ్చేదానికి ఉంది. కాబట్టి ఈ మేర మనం చెప్పినటువంటి పరిహారాలను చేసుకొని, మనం చెప్పినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా వీళ్ళు అమరించుకొని, అదేవిధంగా వీళ్ళు పోషించుకొని, అదేవిధంగా వీళ్ళు బలి కాకుండా ఎవరి చేతిలో ఉండేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి మంచి యోగాలు వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకొని కోటీశ్వరులుగా అవ్వాలని నేను కోరుకుంటూ, కళ కాకుండా నిజం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. అది వృశ్చిక రాశి వాళ్ళు కళ కాకుండా మనకు నిజమేలా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.